తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా టిఎస్ఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు కన్నుల పండుగగా సాగి తెలుగు కమ్యూనిటీకి మరపురాని అనుభూతిని అందజేశాయి. 2026 సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి మహోత్సవం కార్యక్రమాలు నెబ్రాస్కాలోని తెలుగు సమాజం గుర్తుంచుకునేలా చేశారు. ఈ రెండు కార్యక్రమాలు కమ్యూనిటీలో పండుగ ఉత్సాహంతో పాటు సామాజిక ఐక్యతను మరింత బలపరిచాయి. సంక్రాంతికి ముందుగా నిర్వహించిన ఈ సంబరాలు ఒమాహాలోని హిందూ టెంపుల్ ఆఫ్ ఒమాహా ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు తెలుగు సమితి నెబ్రాస్కా అధ్యక్షులు కొల్లి ప్రసాద్ నాయకత్వంలో వైభవంగా జరిగాయి. ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మలిచాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి సంస్థ అధ్యక్షులు కొల్లి ప్రసాద్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ టిఎస్ఎన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఫ్యాషన్ షో, పిండి వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, కోలాటం, హరిదాసు కీర్తనలు, తెలుగు క్విజ్, డ్రాయింగ్ పోటీలు, ప్రవాసులు సాంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. ఇటీవల జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి ఎన్నికల్లో బీజేపీ షిండే కూటమి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మేయర్గా బీజేపీకి చెందిన రీతు తావ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 78వ మేయర్గా రీతు తావ్డే ఉంటారు. బీజేపీ మొదటిసారిగా 1982-83లో ఈ పదవిని దక్కించుకోగా మళ్లీ ఇన్నేళ్లకు ఈ అవకాశం లభించింది. రీతు తావ్డేతో పాటు శివసేన అభ్యర్థి సంజయ్ ఘాడి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. దీంతో గత 25 ఏళ్లుగా ముంబై రాజకీయాలను శాసిస్తున్న ఠాక్రే కుటుంబం ఆధిపత్యానికి తెరపడినట్టయింది. జనవరి 15 జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 2027 సీట్లకు గాను బీజేపీ 89 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షమైన శివసేన షిండే వర్గం 29 స్థానాలను దక్కించుకుంది. ఈ క్రమంలో అధికార కూటమి మ్యాజిక్ ఫిగర్ 114ను దాటి అధికారాన్ని చేజిక్కించుకుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈసారి డీకే సోదరులు అటు పార్టీ అధిష్టానంపై ఇటు రాష్ట్రంలో పావులను కదుపుతున్నారు. పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 2028 ఎన్నికలకు కూడా సమయం దగ్గరవుతున్నందున ఈ ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉద్దేశ్యంతో ఇప్పుడే తమ కోరిక నెరవేర్చుకోవాలని డీకే శివకుమార్ భావిస్తున్నారు. ఈ 2 ఏళ్ల సమయంలోనే అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో డీకే సోదరులు రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. డీకే శివకుమార్ ఢిల్లీలో, తమ్ముడు డీకే సురేష్ బెంగళూరులో గత 2 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు తెచ్చారు. మరోవైపు సిద్ధరామయ్య శిబిరం కూడా వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఏకంగా విదేశీ ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మరో కీలక పరిణామం. తాను అసెంబ్లీ ఎన్నికల అంశాలపై మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చినట్టు చెప్పిన ఆయన తనకు ముఖ్యమంత్రికి మధ్య కొన్ని రహస్య ఒప్పందాలు కుదిరాయని వివరించారు. ఆ విషయాలు అవసరం అనుకుంటేనే బయటపెడతామంటూ డీకే శివకుమార్ చెప్పారు. ఇక బెంగళూరులో డీకే సురేష్ మరింత దూకుడుగా మాట్లాడుతూ సిద్ధరామయ్య ఇచ్చిన మాట నెరవేరుస్తారు, ఆలస్యమైనా ఆయన మాట నిలబెట్టుకుంటారని పాత పాటనే మరోసారి గట్టిగా పాడారు. అటు తమిళంలో, ఇటు తెలుగులో, మరోవైపు బాలీవుడ్, కన్నడ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా ఉన్న శ్రియ తమిళంలో విజయ్, రజనీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోస్ తో, తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టి క్రేజీ హీరోయిన్ గా ఎదిగారు. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే మెరిసిన శ్రియ గత 25 ఏళ్లుగా వెండి తెరపై వెలుగుతూనే ఉన్నారు. నాట్అవుట్ గా కొనసాగుతున్న శ్రియ కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం కథానాయకి పాత్రలు కాకపోయినా నటనకు అవకాశం ఉన్న అక్క, అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో దృశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి శ్రియ మంచి నృత్య కళాకారిణి అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలేవో సందర్భంలో తనకు ఇష్టమైన పాత్ర గురించి చెప్పి తన కోరికను బయటపెట్టారు. తాను చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించాన్ని, అయితే తాను మొదట ప్రేమించేది నాట్యాన్ని అంటూ చెప్పారు. ఇంతవరకు నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా అంటే ఉందని అంటూ తనకు నాట్య కళాకారిణి పాత్రలో నటించాలనే కోరిక చాలా ఏళ్లుగా నెరవేరకుండా ఉండిపోయిందన్నారు. ఒక నాట్య కళాకారిణిగా జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్టు శ్రేయ చెప్పారు. తన కెరియర్ మొత్తంలో ఎవరు కూడా అలాంటి పాత్ర తమ సినిమాలో ఉందని నటించాలని తనను కలవలేదని చెప్పారు. నిర్మాతలు ఇప్పుడైనా ఆమె కోరికను తీర్చే అవకాశం ఉంటుందో లేదో అన్న విషయం వేచి చూడాల్సిందే.